తమిళనాడులోని ప్రస్తుత పరిస్థితిపై రాజకీయ విశ్లేషకులు పుల్లారావు గారు మనతో పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. తమిళనాడులో ప్రస్తుత పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవచ్చండి? మనకి ఏమర్థమైందంటే నిన్న మొన్న గవర్నర్ గారు కళాన్ని స్వేరింగ్ చేయకపోవటం ఆయనకి ఇలా జరగబోతుందని తెలిసిందని తను అభ్యస్తా ఉన్నది. అందువల్లే స్వేరింగ్ శశికళాన్ని ఆ ఆలస్యం అప్పుడు అర్థమైంది. ఆయనకి మొదలే తెలుస్తున్నది ఇలాగా ఈయన పన్నీర్ సెల్వం గారు హ్యాపీగా లేరు, ఆయన రెబెల్ చేస్తారు, అది మనకు స్పష్టంగా తెలిసిపోయింది. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే మీరు ఇంటరిమ్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, ఎవరో శశికళ, మీకు అలాంటి పోస్ట్ లేదు కాబట్టి పన్నీర్ సెల్వంని నువ్వు ఎక్స్పెక్ట్ చేయడానికి నీకు ఏ అధికారం లేదు అని ఒకటి ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. అందువల్ల ఈవేళ మనం ఎదురు చూసేది ఏంటంటే ఎమ్మెల్యేలు ఎవరి పక్కనకి వెళ్ళిపోతారు, ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే అధికారం వస్తుంది అనుకుంటారో 6 మంది ఆ పక్కన పారిపోతారు సాయంకాలానికల్లా. శశికళ పరిస్థితి, శశికళ పొజిషన్ ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవట్లేదు కాబట్టి గవర్నర్ తెలుస్తాడా స్వేరింగ్ మళ్ళీ? ఎందుకంటే ఒక వారం రోజుల్లో శశికళ మీద సుప్రీంకోర్టు కేసు నిర్ణయం వస్తుంది. పన్నీర్ సెల్వాన్ని పిలవకుండా, శశికళని పిలవకుండా గవర్నర్ పరిపాలన కొన్ని రోజులు సస్పెండ్ చేసి కంటిన్యూ చేస్తాడా? అలాంటి ఆల్టర్నేటివ్ ఇప్పుడు పరిస్థితిలో గవర్నర్ మొదల ఎదురుగా ఉన్నాయి తమిళనాడు. ఓకే అండి, మీ ఎక్స్పెక్టేషన్ లో ఎవరి వైపు ఎమ్మెల్యేలు మొగ్గు చూపే అవకాశం ఉంది? పన్నీర్ సెల్వం వైపు వెళ్తారా, లేదంటే శశికళ వైపు వెళ్తారా? ఎవరు ఫస్ట్ ఆపర్చునిటీ పన్నీర్ సెల్వాన్ని కనుక స్వేరింగ్ అంటే గవర్నర్ అందరూ ఈ పక్కన వచ్చేస్తారు, ఫస్ట్ లేదు ఇమీడియట్ గా. ఎందుకంటే డిఎన్కే కూడా పన్నీర్ సెల్వం అయితే మేము సపోర్ట్ చేస్తాం అనే వాయిస్ మేమే ఎదుర్కోవాలి. పన్నీర్ సెల్వానికి ఆ 130 దాదాపు ఎమ్మెల్యేలో ఆయనకు 75-80 వచ్చినా ఆయన ప్రభుత్వానికి నో కాన్ఫిడెన్స్ పాస్ అయింది. ఆయనకి 130 ఎమ్మెల్యేలో ఒక 70-80 వస్తే సరిపడతారు, శశికళ అవుట్ అయిపోతారు. గవర్నర్ ఏం చేస్తాడు, ఎవరిని పిలుస్తాడు, ఎవరిని పిలవకుండా ఉంటారా? ఆయనకి ఇందాక ఫస్ట్ లో నేను చెప్పాను, ఆయనకి ఇదంతా ఇలా జరగబోతుంది అని తెలుస్తున్నారు. ఎందుకంటే అందులో శశికళని స్వేరింగ్ చేయలేదు. అందువల్ల గవర్నర్ ఇవాళ ఏం స్టెప్ తీసుకుంటారో సాయంకాలం లోపల మనకు తెలుస్తున్నారు. గవర్నర్ మీద ఆధారపడి యా ఆల్ రైట్. బల నిరూపణ రాజకీయాలు ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందే పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. అలాగే ఇప్పుడు అన్నాడీఎంకే నేతలతో శశికళ సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు ఐ థింక్ 120 మంది ప్లస్ ఎమ్మెల్యేలు ఆమె మీటింగ్ లో ఉన్నారు అనేసి వార్తలు వస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ అయితే 117 మాత్రమే. సో శశికళ వైపు మొగ్గు చూపే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఈవేళ ఇంకా వాళ్ళకి తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఇంకో గంటలో ఎలక్షన్ కమిషన్ ఇంటరిమ్ జనరల్ సెక్రటరీగా శశికళను గుర్తించలేదు. అది సాయంకాలం లోపలకి శుభ్రంగా నానేక ఎమ్మెల్యేలకి అవుతారు. ఆయన పక్కన ఒక 70 మంది వస్తున్నారంటే అందరూ పారిపోతారు. శశికళ మీద అంత మొగ్గు చూపెట్టే అవకాశం లేదు. ఎవరు ఈవేళ సాయంకాలానికి ఎంతమంది ఉంటారు? శశికళ మీటింగ్ తెలిసింది, ఎంత వస్తున్నారో చూసుకుందాం, ఎవరు వచ్చారో ఎవరు రాలేదో చూసుకుని ఎమ్మెల్యేలు ఒక టూరిస్ట్ లాగే వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూసుకుంటా ఆమె పక్క గవర్నర్ ఆమె స్వేరింగ్ చేయరు అంటే వదిలేసి మనం ఇప్పుడు ఆమె స్వేరింగ్ చేయకుండా ప్రెసిడెన్స్ రూల్ పెట్టేసి మళ్ళీ ఎలక్షన్లు అంటే మనం ఎవరో రావు, ఏం చేద్దాం అని ఆలోచించడం వచ్చారు. పన్నీర్ సెల్వం మీద పెద్ద చెడ్డగా ఏమీ లేదు. ఆయన ఇది 3వ సారి, ఒకసారి 2 నెలలు సీఎం చేశారు 15 సంవత్సరాల క్రితం, మీరు మర్చిపోవద్దు. మళ్ళీ 5-6 సంవత్సరాల క్రితం 6 నెలలు చేశారు. ఆయనకి అన్ని తెలుసు. మంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు, నెమ్మది మనిషి అని కొంచెం ఆయన ఓకే. ఈ ఎపిసోడ్ మొత్తంలో డిఎంకే పాత్ర ఏంటి? డిఎంకేకి అనుకోని రాజకీయంలో నేను చెప్తున్నాను, సెంటిమెంట్ లేకుండా చెప్తున్నా. అంటే ఇంత ఉంటే బాగుంటుంది, అయ్యో పాపం అనే విషయం నేను కొందా
డిఎంకే ఇది అనుకోని అదృష్టం. ఏవైనా ఇప్పుడు శశికళ ముఖ్యమంత్రి అవ్వింది అనుకోండి 15 రోజుల తర్వాత ఆమె జయలలితలాగా ఆపుకుంటా ఎమ్మెల్యేలని. ఎస్, నా అభిప్రాయంలో ఆమె 30 సంవత్సరాల అనుభవం ఉన్నది. సీఎం పక్షం జయలలిత 30 సంవత్సరాల అనుభవం ఉన్నది. అనుభవం లేని వ్యక్తి కాదు. డిఎంకే అవకాశం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగి తేలకుండా ఉంటే డిఎంకే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏడీఎంకేకి ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు తేడా ఉన్నారు కాబట్టి బలం ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటాయి. డిఎంకే కొంచెం అదృష్టమైన పరిస్థితి. తర్వాత ఇది కూడా ఎదురు చూడవలసింది. వచ్చే నెల ఒక సరిగ్గా 30 రోజులు 5 రాష్ట్రాలు కూడా ఎలక్షన్లు అయిపోతాయి. ఆ ఎలక్షన్ తర్వాత ఎవరు వస్తుందా అవి కూడా కొంచెం ఇంపాక్ట్ వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నాకేమనిపిస్తుందంటే పన్నీర్ సెల్వం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఫేవర్ గా ఉంటారు. ఏదో కారణానికి మంచివాడనో లేకపోతే వాళ్ళు సంబంధాలు పెట్టుకున్నారు అని అందరూ ఏమంటున్నారంటే మీడియాలో చెన్నైలో ఆయన 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండిన ఎప్పుడు పబ్లిక్ లో ఎంత స్పీచ్ ఇవ్వటం ఎవరు చూడలేదు. రాత్రి 10 గంటలు అంతే. ఆయనకి మనం కొంచెం ఓట్లేదు. చాలా టాలెంట్స్ ఉన్నాయి. టాలెంట్ కనపడకుండా అనుమానాలు రప్పించకుండా శుభ్రంగా గా మేము నాటకం వేస్తా వచ్చేది హార్మ్ఫుల్ ఉన్నాను కదా. కానీ చాలా టాలెంట్స్ ఉన్నాయి. నేను అందరూ ఆశ్చర్యపోయాను. ఆయన సైకలాజికల్ గా వెళ్ళి వారి దగ్గర కూర్చోవడం, ఒక గంట మీడియా అందరు పరిగెత్తుకుని రావటం, అప్పుడు స్పీచ్ రాత్రి 11 గంటలకు చేయటం, ఇదంతా కొంచెం మనిషి దగ్గర చాలా గుణాలు ఉన్నాయని మాత్రం రాజకీయ గుణాలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, మనం గ్రహించుకోవాలి. ఆయన ఇలా చేస్తున్నాడంటే చాలా ఆలోచనలు ఉన్నాయి. వెనకాల కూడా ఎమ్మెల్యేలు వాళ్ళకి వచ్చినాయండి అని కౌంటర్ పెడతా ఉంటాయి. వాళ్ళు ఆలోచన. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి పుల్లారావు గారు.